కేసీఆర్ వెళ్ళాడు బయటికి, లిపక్ పతంగ్ అన్న కదా, లిపక్ పతంగ్ అంటే తెలియదు. హైదరాబాద్ పతంగులు ఎగిరే పతంగుల పండుగ వచ్చే దగ్గర పడ్డది కదా. పతంగులు ఎగిరేస్తే హైదరాబాద్లో ఎగిరేస్తుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ్ అంటుంటే, నిజామాబాద్లో డొప్ప పతంగ్ అంట. డొప్ప తెలుసా? బద్ద ఉంటుంది కదా, పతంగి బద్ద ఉంటుంది, నిలువు ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది, అడ్డం ఒకటి ఉంటుంది. ఆ బద్దల బలం లేకుంటే డొప్పు అవుతుంది, గాలి ఎగిరేసినప్పుడు ఇట్లా అయిపోతుంది. మన పాత ముఖ్యమంత్రి లిపక్ పతంగ్ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసులో నోటీసులు పోతాయేమో అని. నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము, అది పెట్టిండు, గంటన్నర పెట్టిండు, ఏంది ప్రెస్ మీట్. అందులో చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవల్లి నాకు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్టెట్లా నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకటి మీడియా ఉన్నది, మీడియా ముందర చెప్తానే. నేను ఇంతకుముందు మసాలు చెప్పినాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఈడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు, నేను కూడా అభిమానిని. ఉద్యమం నడిపిండు, చదివిండు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు, ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండే ఇరిగేషన్, ఆయన రావు, ఆయన అట్లా అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఏమో షర్బత్ పోసు, ఈయననేమో గ్లాస్ పెట్టుకుని. నాకు ఎట్లా తెలుసా అంటే, ఉద్యోగం చేసే టైంలో ఈయన పక్కీళ్ళే మా దోస్తు ఇట్లా బెడ్డెక్కుతూ పోతుంటే ఈయన రూమ్లో ఈయన కూర్చునేది కుర్చీలా, చుట్టూ వాళ్ళని కూర్చోబెట్టుకొని ముచ్చట మందాక్కుంటే మధ్యాహ్నం పూట చేస్తుండే. ఈయన పని చేస్తుండే కానీ మందాక్కుంటే చేస్తుండే. పోయినప్పుడల్లా ఇదే పని. మంచిగా పొద్దున్న 11 బజే లేస్తాడు, 2 గంటలు పని చేస్తుండే, 3 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు గ్లాస్ పెట్టుకున్నాం, గ్లాస్ మీద కూడా 2 గంటలు పని చేసి మళ్ళీ పంటుండే, మళ్ళీ రాత్రి 7 గంటలకు ఎత్తుండే, మళ్ళీ 2 గంటలు పని చేస్తుండే. సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకుంటా. ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకి సపోర్ట్ చేశారు కదా. వాస్తవం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, మనకి భయపడేది ఏం లేదు ఇక.